బలరాం, ఇంకేం ఆలోచించుకో. ఫోన్ని ఎలా తీసుకురావాలో ఫస్ట్ అది ఆలోచించు. మరి నేను మీ వాడిని అయినప్పుడు మా ఇల్లు మీ ఇల్లు కదా? మీనాక్షితోనే పెళ్లి చూపులన్న విషయం క్రిష్కి తెలీదు. తెలీదా? ఏ ఎందుకు చెప్పలేదు? లేచిపోదాం, ఎక్కడికైనా లేచిపోదాం మీనాక్షి. ఎలాగో పెళ్లి చూపులకి వెళ్తున్నారు కదా, ఆ అమ్మాయిని చేసుకోండి. పక్కా 100% డోర్ తీసుకుని దిగొచ్చు కూడా. కార్ దిగే మూడ్ లేదు గానీ ఓ పని చేయి బాబాయ్. ఏంటి, కారు డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకెళ్ళమంటావా? కష్టం రా, గోడలు అడ్డొస్తాయి. అంత రిస్క్ వద్దులే గానీ యూ టర్న్ ఉంటే తీసుకొని డైరెక్ట్ గా మన ఇంటికి పోని. రే, చేసిన కామెడీలు చాలు గాని నోరు ముసుకొని దిగు. అలాగే. బాబాయ్, ఏమిందిరా అబ్బాయి? ఇది ఆబి ఇల్లు కదా? కాదని ఎవరన్నారా? ఏదో పాకిస్తాన్ బార్డర్ అయినట్టు, తీవ్రవాదుల డెన్నైనట్టు ఎందుకు అంత షాకు? మైండ్ లేకుండా మాట్లాడకు బాబాయ్. ఉండదా అభి ఇంట్లో పెళ్లి చూపులు ఏంటని షాక్ ఉండదా? మామూలుగా కాదు, మైండ్ బ్లాక్ అయిపోయే రేంజ్ లో షాకింగ్ గా ఉంది. అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న. అమ్మాయి అభి వాళ్ళ బంధువు అంట. ఏంటే అభి వాళ్ళ బంధువా? గుడ్ మార్నింగ్ పెద్దమ్మా. గుడ్ మార్నింగ్. రండి రండి. ఏమండి మాణిక్యం గారు, ప్రయాణం ఎలా జరిగింది? పర్లేదండి, 3 బ్రేకులు 6 స్పీడ్ బ్రేకర్లు అన్నట్టు బ్రహ్మాండంగా జరిగింది. రాగానే మొదలెట్టేశారు. ఫైన్ 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 ఫైన్. ఏంటిది, పిచ్చి పిచ్చిగా ఉందా? అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా లేకపోతే కుట్ర ప్లాన్ చేశారా? ఏ బ్రో, వాట్ హ్యాపెండ్? ఎందుకలా మాట్లాడుతున్నావు? డోంట్ యాక్ట్ స్మార్ట్. నాటకాలు ఆడుకో. తెలీదా ఈ రియాక్షన్ కి రీజన్ ఏంటో? తెలీదా? అమ్మాయి మీ బంధువు అన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు? దాచాల్సిన అవసరం ఏంటి? ఓ ఇదా? ఏం లేదు బ్రో, నీకు ఫేవర్ చేద్దామని చెప్పలేదు. వాట్ ఫేవరా? నీ ఫేవర్ వచ్చేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అదే బ్రో, మీకేమో పెళ్లి చూపులు ఇష్టం లేదు. అమ్మాయి ఫేస్ చూడగానే నచ్చలేదు అని చెప్పేసి వెళ్ళిపోదామని ప్రిపేర్ అయ్యి వచ్చారు. వేరే అమ్మాయి అనుకోండి, ఎందుకు నచ్చలేదు ఏంటి అని కొంచెం గట్టిగా అడుగుతారు. దానికి మీరు మీనాక్షిని ప్రేమిస్తున్నాను అని చెప్తారు. దాంతో వేరే అమ్మాయిని ప్రేమిస్తూ మా అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తావా? తమాషాగా ఉందా అని గొడవ అయ్యే అవకాశం ఉంది. ఆ గొడవ పంచాయతీ దాకా, ఆ పంచాయతీ మీకు ఆ అమ్మాయికి పెళ్లి చేసేదాకా వెళ్ళొచ్చు. అదే మా బంధువుల అమ్మాయి అనుకో, మధ్యవర్తిగా నేనుండి గొడవ జరగకుండా ఏదో విధంగా మేనేజ్ చేస్తాను. ఇదన్నమాట నీకు మ్యాటర్ చెప్పకపోవటానికి రీజన్. ఇదంతా నిజమేనా? ప్రామిస్ బాస్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ సో మచ్. నా గురించి నువ్వు ఇంత రిస్క్ తీసుకొని ఇంత బాగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా కోసం, నా ప్రేమ కోసం నువ్వు చాలా చేసావు. నీ రుణాన్ని ఏమిచ్చి... రేయ్, ఎంతసేపు రా గుసగుసలు? ఏం మంతనాలు చేస్తున్నారండి? అబే మంత్రాలు లేవు స్వర్ణ. ఏదో జస్ట్ కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం అంతే 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 కదా? తర్వాత మాట్లాడుకుందరు గాని ఆ కష్ట సుఖాలు. టైం అవుతుంది, పదండి. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. ముహూర్తం టైం అవుతుంది, పదండి పదండి పదండి. బాబాయ్ రా. అబ్బా, ఏంటిది అంతా కన్ఫ్యూజన్ గా ఉంది? పెళ్లి చూపులు మీనాక్షితో కాదా, వేరే అమ్మాయితోనా? అబ్బా, ప్లాన్ అంతా రివర్స్ అయిందిగా. బాబాయ్, ఈ పెళ్లి చూపులు చెడిపోవాలని ఎడంకాలతో ఎంట్రీ ఇస్తాను చూడు. రేయ్, నీ భయం నాకు అర్థమైంది లేరా? భయమా? భయం ఏంటి? ఈ అమ్మాయిని చూసాక ఎక్కడ నీ మనసు మారుతుందన్న భయంతో ఇదిగో ఇలా అపశకనాలతో చెడగొట్టాలని చూస్తున్నావు. హలో, వాట్ ఆర్ యు టాకింగ్? ఎక్కడ ఉన్నది క్రిష్, అక్కడున్న దీపిక పదుకున అయినా సరే మనసు మారదు. ఇప్పుడేంటి, కుడికాలతో ఎంట్రీ అయితే నా మనసు మారుతుందనే కదా నీ ఎదవ లాజిక్, అంతే కదా? సరే, ఈ క్రిష్ అంటే ఏంటో చూద్దు గాని ఇప్పార్ తలైవా వా. అసలే టెన్షన్ లో ఉంటే వీడి టార్చర్ ఒకటి. చెప్పద్రా,
ఏంటి వెళ్ళావా? ఫోన్ గురించి వెతకడం స్టార్ట్ చేసావా? రిజల్ట్ ఏమైంది? ఏంటి సామి ఉండేది? మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి. మన ప్లాన్ దారుణంగా రివర్స్ అయింది. ప్లాన్ రివర్స్ అవడం ఏంటి? ఏమైంది బలరాం? పెళ్లి చూపులు మీనాక్షితో కాదు, వేరే అమ్మాయితో అంట. మీనాక్షి వాళ్ళ ఇంట్లో కాదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అవునా? షట్! ఏంటి బలరాం ఇది? మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే, ఈ దెబ్బతో ఫోన్ దొరికిపోయినట్టే అనుకున్నాను. కానీ సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి బలరాం? చా! బలరాం, ఇప్పుడేంటి పరిస్థితి బలరాం? అది అర్థం కాకే కదా స్వామి, పిచ్చెక్కిపోతుంది. బలరాం, ఓ పని చేస్తే ఏంటది? నువ్వు మీనాక్షి వాళ్ళ ఇంటికెళ్ళి కొంచెం తెలివిగా మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా ఫోన్ కొట్టేసుకుని త్వరగా వచ్చేచ్చు కదా. ఏంటి స్వామి వెళ్ళేది కొట్టేసుకొని వచ్చేది? ఎక్కడా అని అడిగితే మా వాళ్ళకేం సమాధానం చెప్పాలి? మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం తెలిసి ఎందుకు వెళ్ళామని అడిగితే ఏమని కవర్ చేయాలి? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. అది కాదు బలరాం, ఏ క్షణం ఆ వీడియో బయటపడుతుందోనని చచ్చేంత టెన్షన్గా ఉంది. వీలైనంత తొందరగా ఆ ఫోన్ మన చేతుల్లోకి రావాలి. లేకపోతే చేతులు కాళ్ళు కట్టుకుని కూర్చోవడం తప్ప మన పగని తీర్చుకోలేం. అర్థం చేసుకో బలరాం. ఎహె, ఆ విషయం చెప్పాలా? నాకు తెలీదా? ఏదో పనికి మన పెంటతో పెట్టడం, ఇప్పుడు టెన్షన్ పట్టాం. ఈ తెలివి ముందే ఏమైంది? ఇదిగో భద్ర, ఇక్కడ పరిస్థితిని మనుషుల ప్రవర్తనని చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది. అంతా ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఫస్ట్ నన్ను అబ్జర్వేషన్ చేయనివ్వు. అప్పుడు ఒక క్లారిటీ వచ్చాక నేనే కాల్ చేస్తాను. అప్పటిదాకా కాల్ చేయకు, సరేనా? అలాగే బలరాం. ఓకే. పెద్దమ్మా, పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు, అమ్మగారు. నమస్కారం అండి. అంకల్, తన పెళ్లి కొడుకు క్రిష్, వాళ్ళ నమస్కారం. పెద్దమ్మ అమ్మ. నా పేరు మాణిక్యం, నమస్కారం. పెళ్లి కొడుకు వాళ్ళ బాబాయ్ని. అది నా ఒక్కగానొక్క పెళ్ళం కనకం. నమస్తే. అభి గారు, మేము వచ్చింది పరిచయ కార్యక్రమాల కోసం కాదండి, పెళ్లి చూపుల కోసం. త్వరగా అమ్మాయిని పిలిపిస్తే చూసేసి అంతే త్వరగా మా అభిప్రాయం చెప్పేస్తాం. ఏరా కన్నయ్య, అమ్మాయిని ఎప్పుడెప్పుడు చూడాలని చాలా ఆరాటంగా ఉన్నట్టున్నావు. ఆ, ఊరుకో స్వర్ణ, నాకు సిగ్గేస్తుంది. నారాటం నో అని చెప్పడానికి, కానీ వాళ్ళకి తెలీదు, పాపం పిచ్చోళ్ళు. పెళ్లి చూపులు మీనాక్షితో అని తెలియక వాడెప్పుడెప్పుడు నో చెప్పి వెళ్ళిపోదామా అని రెడీగా ఉన్నట్టున్నాడు. కానీ మీనాక్షిని చూశాక వాడి పరిస్థితి ఏంటో చూడాలి. పాపం. ఏమండి, ఇంకా అలాగే చూస్తూ కూర్చుండిపోయారండి? త్వరగా మీ అమ్మాయిని పిలిపించండి. కుదరదండి. ఏ, ఈ పెళ్లి చూపులు మీ అమ్మాయికి ఇష్టం లేదా? విన్నారుగా, కుదరదంట. ఇంకా అలాగే కూర్చున్నారే? వెళ్దాం పదండి, రండి రండి. వచ్చే ముందే ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ గా కనుక్కోవాలి, లేదంటే ఇదిగో ఇలాగే ఫూల్స్ అయిపోతాం. ఏదో కొంపలు అంటూ పోతున్నట్టు ఫైర్ ఇంజిన్ కంటే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చేసాం. అనవసరంగా పెట్రోల్ వేస్తాం. అమ్మాయి ఇష్టం లేక కాదండి, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయండి. పద్ధతులా? పద్ధతులు ఏంటి? మాతో బంధుత్వాలు కలవాలంటే అంతకంటే ముందు పరిచయాలు కలవాలండి. ఇందాక ఆల్రెడీ పరిచయం చేసుకున్నాం కదండి. మీరు అమ్మాయి తండ్రి, నేను క్రిష్, మా అమ్మ పెద్దమ్మ అని. మళ్ళీ ఇంకా పరిచయాలు ఏంటండి, పిచ్చి కాకపోతే? బాబు, పరిచయాలంటే పేర్లతో మాత్రమే కాదండి, ఆచార వ్యవహారాలు కూడా. మా సాంప్రదాయాలు మీ సాంప్రదాయాలు సరిపోతాయో లేదో చూసుకోవాలి కదండి. ఆయ్, మీరు అలా చూసుకోవాలంటే మేమేం చేయాలో? భోంచేయాలండి. ఆయ్, ఎడా భోన్ చేయాలా? భోన్ చేస్తే కూరలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి, గానీ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో కూడా తెలిసిపోతాయా? కామెడీ కాకపోతే. మాకు తెలుస్తాయండి బాబు. ఆయ్, అదేంటండి, గతికితే అతకదు అంటారు, మరి మీరేంటి భోంచేయమంటున్నారు? ఏమన్నావు బాబాయ్? అవునరా అబ్బాయి, ఇలా పెళ్లి చూపులోకి వచ్చి భోంచేస్తే ఆ సంబంధం సెట్ అవ్వదు అంటారు. అవునా? నిజమా? షూర్? 200% రా. అవసరమైతే ఈ విషయం గురించి కోర్టుకు రావడానికైనా సిద్ధంగా ఉన్నాను. కోర్టుకు అవసరం లేదులే కానీ బాబాయ్, భోజనం చేయడానికి వస్తే చాలు. చూడండి, మీ సాంప్రదాయాలు నాకు బాగా నచ్చాయి, వాటిని గౌరవిస్తున్నాం. మేము భోంచేయడానికి ఒప్పుకుంటున్నాం. పదండి.
సొన్న, పద, పదండి, పదండి. రండి, రండి, రండి. బాబాయ్ భోజనం అంటే నువ్వు ఎప్పుడు ముందే ఉంటావా ఏంటి వాళ్ళు లేటు రా 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 త్వరగా రా. రా, రండి. సువర్ణ అది కాదు సువర్ణ, ఇలాంటి సందర్భాలలో భోజనం చేయకూడదంటారు కదా, మరి ఏదైనా అప్పు వాళ్ళిద్దరి బంధం ఎప్పుడో ముడిపడిపోయింది. ఆ బంధాన్ని ఇప్పుడు సాంప్రదాయబద్ధం చేస్తున్నాం అంతే. భయపడాల్సిందేవీ లేదు, సరేనా? పద, నేను చెప్పేది వినవే. ఏం కాదని చెప్తున్నానా? ఏంటా మంతనాలు, త్వరగా రండి. వస్తున్నాం. రా రా కనకం, పదరా. ఆ. ఛా. చూడ్డానికి టీవీ పెట్టట్లేదు, ఆడుకోవడానికి ఫోన్ ఇవ్వట్లేదు, అడిగితే తిడుతున్నారు. ఈవినింగ్ వరకు ఇలానే ఉంటే చాలా బోర్ కొడుతుందిరా. అరే గూగుల్ ఎవరి దగ్గర నన్ను అడిగి ఒక ఫోన్ తీసుకురారు, ఒక గేమ్ ఆడుకొనిద్దాం. ఫోన్ అని మాట తినేరా, మా అమ్మ కొట్టేస్తుంది. ఛా. అందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయి ఎవరని అడిగితే సీక్రెట్ అని చెప్తున్నారు. అసలు ఇంతకీ ఈ పెళ్లి చూపులు మీనాక్షికి వాడికేనా? ఏం అర్థమై చావట్లేదే. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? గూగుల్, హాయ్ అంకుల్. నువ్వేంట్రా ఇక్కడ? మీరు భలే జోకులేస్తారు అంకుల్. మా అత్తకు పెళ్లి చూపులైతే నేను లేకుండా ఎందుకుంటాను? ఓహో, అంటే పెళ్లి చూపులు మీనాక్షితోనే అన్నమాట. మరి ఆ పేరెంట్స్ ఎవరు? ఈ డ్రామాలేంటి? అయినా మనకిప్పుడు కావాల్సింది వాళ్ళ డ్రామాల గురించి కాదు, ఫోన్ గురించి. అసలు మీనాక్షి ఆ ఫోన్ని ఇక్కడికి తెచ్చుంటుందా లేదా తెలుసుకోవడం ఎలా? ఏంట్రా? అంకుల్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా, కాసేపు ఆడుకొని ఇస్తాం. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. వీడికి ఆ ఇంట్లో ప్రతి చిన్న విషయం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫోన్ గురించి కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఒక బాణం వేద్దాం. అంకుల్ ప్లీజ్ అంకుల్, వెంటనే చేస్తాం అంకుల్. ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. అబ్బా, ఇవ్వాలనే ఉందిరా, కానీ నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. మీకిస్తే నాకు కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతుంది కదా. మీరు ఆడుకునేదాకా నాకు కమ్యూనికేషన్కి వేరే ఇంకేదైనా ఫోన్ ఉంటే బాగుండు. ఎలా, ఎవరిని అడగాలి? అరే మీ అత్త దగ్గర ఫోన్ ఉంది కదా, అది ఇచ్చేరా. ఇచ్చేరా, అరే ఇచ్చేరా ప్లీజ్ రా, అరే ఇచ్చేరా, అరే ప్లీజ్ రా ఇచ్చే. పోనీ ఓ పని చేయండి రా, మీ దగ్గర ఏదైనా మామూలు ఫోన్ ఉంటే తీసుకొచ్చి ఇచ్చి నా ఫోన్ తీసుకోండి. మా అత్త దగ్గర ఒక ఫోన్ ఉంది అంకుల్, కానీ అది పాస్వర్డ్ ఓపెన్ అవ్వట్లేదు. ఇచ్చినా మీకు ఎందుకు పనికిరాదు కదా. ఏం పర్లేదు లేరా, ఏదో ఒక విధంగా నేను లాక్ ఓపెన్ చేస్తానులే, తీసుకురా. లేదంకుల్, దాన్ని ఓపెన్ చేయడం ఎక్స్పర్ట్ అయినా మా ఫ్రెండ్ వాళ్ళే కాలేదు, మీరు ఓపెన్ చేయలేరు. బాబోయ్, అంటే లాక్ ఓపెన్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నిస్తుందన్నమాట. ఇంకా లేట్ చేస్తే కొంపలు అంటుకునే ప్రమాదం ఉంది. ఏదో ఒక విధంగా ఫోన్ కొట్టేయాలి. పర్లేదు లేరా, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. వెళ్ళి తీసుకుంటరా. లేదంకుల్, అది చాలా ఇంపార్టెంట్ ఫోను, దాన్ని జాగ్రత్తగా ఉంచాలని మా అత్త చెప్పింది. మీకు ఇస్తే తిడుతుంది, వద్దులే అంకుల్. రే, అలాంటి ఇంపార్టెంట్ వాటిని బయట వాళ్ళకిస్తే ప్రాబ్లం రా, నాకిస్తే ప్రాబ్లం ఏంటి? మన వస్తువురా అది, దాన్ని జాగ్రత్తగా ఉంచునా. అవునరా అంకుల్, మీ బంధువే కదా, ఏం కాదులేరా, జాగ్రత్తగానే ఉంచుతారు. ఇవ్వరా ప్లీజ్ రా. అంకుల్ చాలా జాగ్రత్తగా ఉంచుతానంటేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. నా ఫోన్ కంటే జాగ్రత్తగా ఉంచుతాను, సరేనా? రేయ్, నీకో విషయం తెలుసా? నా ఫోన్లో టెంపుల్ రన్ గేమ్ కూడా ఉంది. అరే ప్లీజ్ రా.
ఇచ్చేరా. సరే ఆపండి. అంకుల్ తీసుకొస్తాను, కానీ జాగ్రత్తగా ఉంచాలి మరి. చెప్పాను కదరా నా ఫోన్లా చూసుకుంటానని. నో ప్రాబ్లం, వెళ్ళు వెళ్ళి తీసుకుంట్రా. అమ్మ మీనాక్షి, పెళ్లి చూపులు నీతో అని తెలియక పాపం అక్కడ అల్లుడు గారు ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏమిటో. అంతే కదా నాన్న, ఎలాగైనా సరే ఈ పెళ్లి చూపులను చెడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు ఆ క్రిష్. మీనాక్షి, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. మీనాక్షి గారు ఒక్క నిమిషం. నాన్న మీనాక్షికి ఇవ్వు. అమ్మ మీనాక్షి తీసుకో అమ్మా. అంకుల్ నీకోసమే తల్లి, తీసుకో. త్వరగా పెళ్లి చూపులకు ముస్తాబవు. అయ్యో ఇవన్నీ నాకెందుకు అంకుల్, పర్వాలేదు. అమ్మా, ఈ నగలు వాళ్ళ అమ్మవి. ఈ చీరని మా ఇంటికొచ్చే కోడలికి మొదటిసారి పెట్టాలని తీసుకున్నాం. కాని ఈ ఇంటి కోడలు ఎప్పుడొస్తుందో ఏంటో తెలీదు. మాకు కూతురువైనా కోడలివైనా నువ్వేనమ్మా. అంతేకాదమ్మా, వీటిని తీసుకునే అర్హత, గొప్ప గుణగణాలు ఇంత మంచి అమ్మాయికి మాత్రమే ఉన్నాయి. మా తరఫునిస్తున్న కానుక కాదనకుండా తీసుకో అమ్మా. మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. ఈ ఇంటి కోడలికి ఇవ్వాలని మీరు వీటిని ఎంతో ప్రేమతో దాచిపెట్టారు. ఎవరికి చెందాల్సినవి వాళ్ళకే చెందాలి అంకుల్. నాకివ్వడం కరెక్ట్ కాదు. వీటిని తన కోసం ఇలాగే అపురూపంగా దాచిపెట్టండి అంకుల్, ప్లీజ్. మీనాక్షి గారు, మీ సంస్కారాన్ని మరోసారి చూశానండి. కానీ వీటిని మీకు గిఫ్ట్గా ఇవ్వడం అన్నది మా సంస్కారం కూడా. ఎందుకంటే మా అమ్మతో పాటే ఈ ఇంట్లోంచి ఆనందం కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా మొహాల్లో నవ్వు కానీ, మా ఇంట్లో ఓ కళ కానీ ఏమీ లేవు. స్వార్థంతోటో అవసరంతోటో తప్ప మాతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. ఆఖరికి మా బంధువులతో సహా. ఏంట్రా ఇది అని ఈ విషయంలో నేను మా డాడీ ఎన్నిసార్లు బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు. కానీ మీ పరిచయం నాకొక గొప్ప కుటుంబంతో అనుబంధాన్నిచ్చింది. స్వార్థం లేని మనుషుల్ని, దూరమైన మా అమ్మ ప్రేమని తిరిగి పంచే ఇద్దరు అమ్మల్ని పరిచయం చేసింది. మా అమ్మ తర్వాత అంత స్వచ్ఛమైన ఆప్యాయతని, అనురాగాన్ని మీ కుటుంబం ద్వారా పొందాను. పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి కొన్నేళ్ల తర్వాత మా ఇంట్లో పండగ లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు. మాకంటూ ఎవరూ లేరే అని ఎప్పుడూ ఫీల్ అయ్యే మాకు కష్టాలని, సుఖాలని పంచుకోవడానికి మాకు కూడా ఒక మంచి కుటుంబం ఉందన్న నమ్మకాన్నిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు మీ అందరితో మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీరే. ఈ ఇంటికొచ్చే అమ్మాయి కూడా ఇంత ఆనందాన్ని ఇస్తుందో లేదో తెలీదు. మాకోసం ఇంత చేసిన మీకు ఏమిచ్చినా మేము రుణం తీర్చుకోలేం. అందుకే మా అమ్మ జ్ఞాపకాల్ని ఒక గిఫ్ట్గా మీకు ఇవ్వడం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీటిని అందుకునే అర్హత మీకు మాత్రమే ఉంది. తీసుకో. అది కాదంకుల్. అమ్మ మీనాక్షి, చిన్నప్పుడు నిన్ను అందరూ నష్టజాతకురాలు అని అంటుంటే తట్టుకోలేనంత బాధ కలిగేదమ్మా. కాని ఇప్పుడు ఇంతమంది ప్రేమని, ఇంత మంచితనాన్ని సాధిస్తావనుకోలేదమ్మా. నా బిడ్డని ఇలా చూస్తుంటే
ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పుడు చెబుతానమ్మా, ఈ భూమి మీద నా కూతురు కంటే అదృష్టవంతురాలు మరొకరుండ్రని గర్వంగా చెబుతానమ్మా. ఆ అమ్మా మీనాక్షి, మన రక్త సంబంధంలా సొంత బంధువుల్లా ఎంతో ప్రేమగా ఇస్తున్నారు. కాదనటం కరెక్ట్ కాదమ్మా. తీసుకో అమ్మా. అవును మీనాక్షి, వాళ్ళ ఆనందం కోసం ఇస్తా అంటున్నారు. తీసుకోకపోతే బాధపడతారు. ఏం పర్వాలేదు, తీసుకో. తీసుకో అమ్మా. నాన్న, తీసుకో తీసుకో. అమ్మమ్మమ్మమ్మ, తప్పమ్మా. ఇలా చేస్తే రుణం తీరిపోయింది అంటారు. మన కుటుంబాల మధ్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి తప్ప ఆ రుణం ఎప్పటికీ తీరిపోకూడదు. అంతేకాదమ్మా, నువ్వు లక్ష్మీదేవిలా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అప్పుడే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. ఇంతకీ ఫోన్ తీసుకొచ్చావా? తెచ్చాను అంకుల్. గుడ్ రా, వెరీ గుడ్. ఏది ఇవ్వు. అమ్మా, ముందు మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగో. ఇదిగోండి. ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దీనికోసమే వెతుకుతున్నాను.